కార్తీక దీపం 2 ఆగస్టు 9వ తేదీ 432వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపతో మరోసారి పెళ్లి అంటూ కార్తీక్ బాబు ఇచ్చిన ట్విస్టుకు జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆమె బుర్ర గిర్రుమని తిరుగుతుంది. అసలు బావ ఇలా ఎందుకు అడిగాడు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. అందుకు కారణం కార్తీక్ నిజం తెలిసిపోయిందా అని సందేహిస్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక శివనారాయణ, దశరథ, సుమిత్రలు మాత్రం కార్తీక్ అడిగిన దానికి బదులివ్వడానికి కాస్త సమయం కావాలని అంటారు. అయితే కార్తీక్ బాబు మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా కండిషన్ పెడతాడు. ఏ ఇంట్లో అయితే తన భార్య దీప తాళిని తెంచారో అదే ఇంట్లో ఘనంగా పందిరి వేసి మళ్లీ పెళ్లి చేయాలని కోరతాడు. అంతేకాదు దీపకు తల్లిదండ్రుల స్థానంలో సుమిత్ర, దశరథులు ఉండాలని కండిషన్ పెడతాడు. అలాగే జ్యోత్స్న చేసిన తప్పును క్షమిస్తాం, లేకుంటే ఆ తప్పు ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని అంటాడు. ఇక తమ నిర్ణయం చెబుతామని శివనారాయణ అంటాడు. కాని సుమిత్ర మాత్రం ఇది అస్సలు జరగదని అంటుంది. నేను ద్వేషించే వ్యక్తికి తల్లి స్థానంలో ఉండడం ఏమిటని ప్రశ్నిస్తుంది. నేను ఒప్పుకోను అంటూ తన నిర్ణయాన్ని అందరి ముందు చెప్పి వెళుతుంది. ఇక ఆ తర్వాత శివనారాయణ, కార్తీక్ బాబులు ఎలా స్పందించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 11వ తేదీ 433వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కార్తీక్ బాబుకు దీప గురించి నిజం తెలిసిపోయి ఉంటుందని జ్యోత్స్న డౌట్ పడుతుంది. అందుకే ఇంట్లో మళ్లీ పెళ్లి చెయ్యాలని కండిషన్ పెట్టాడని అనుకుంటుంది. వెంటనే ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని కూడా అనుకుంటుంది. ఇక బయట ఉన్న దీప కార్తీక్ బాబు దగ్గరికెళ్లి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అవును బావా, ఇప్పుడు మీరు ఈ ఇంట్లో పని మనుషులుగా చేస్తున్నారు కదా, ఇలాగే ఇంకెక్కడా పని మనుషులుగా చేసినా వారి చెయ్యి తగిలి తాళి తెగితే వాళ్లనే పెళ్లి చేయమని అడుగుతారా అని ప్రశ్నిస్తుంది. ఆ ఇంటి యజమానులనే దీపకు తల్లిదండ్రులుగా ఉండి పెళ్లి చేయమని అడుగుతారా? ఈ ఇంట్లో మాత్రం ఎందుకు ప్రత్యేకంగా దీపకు తల్లిదండ్రులుగా సుమిత్ర, దశరథులను ఉండమని అడిగావంటూ ప్రశ్నిస్తుంది. దాంతో కార్తీక్ బాబు మరింత ఆసక్తికరంగా బదులిస్తాడు. చెయ్యి తాకి తాళి తెగడం వేరేలా ఉంటుంది, కావాలని తాళి తెంచడం మరోలా ఉంటుంది. ఈ రెండిటికీ తేడా మాకు తెలుసు. అలాగే నువ్వు కూడా ఈ ఇంట్లో పనిచేసే ఏ పని మనిషి తాళిబొట్టునైనా దీప మెడలో నుంచి ఎలా తెంపేశావో అలాగే తెంపేస్తావా అని కార్తీక్ తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న నేనలా ఎందుకు తెంచుతాను అంటుంది. పక్కనే ఉన్న పారిజాతం దీప మెడలో ఉన్న తాళిబొట్టు కథ వేరే కదా అని అంటుంది. అందుకే ఈ ఇంట్లో మళ్లీ పెళ్లి చెయ్యాలని, అది కూడా దశరథ, సుమిత్రలను తల్లిదండ్రులుగా ఉండాలని కండిషన్ పెట్టాను అంటాడు కార్తీక్ బాబు. ఇక ఆ తర్వాత దీప ఇంట్లోకి వెళ్ళిపోతుంది. శివనారాయణ దీపతో మాట్లాడతాడు. తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. తన తల్లిని ఎంతో గొప్పగా చూసుకోవాలని అనుకున్నానని, కాని తాను డబ్బు సంపాదించే సమయానికి తల్లి లేదని దీపతో చెప్తాడు. కాని తన కూతురు కాంచన పుట్టి ఆ లోటు తీర్చిందని, కాంచనపై తనకు ఎనలేని ప్రేముందని చెప్పుకుంటాడు. కాని ఇప్పుడు బంధాలు లేకుండా పోయాయని. ఇదే సమయంలో కార్తీక్ బాబు శివనారాయణ మాటలకు బదులిస్తాడు. బంధాలు లేకపోవడమంటూ ఏమీ లేదు, వాటిని మనం చూడగలగాలి. మనం కోరుకున్నంత దూరంలోనే బంధాలు, ప్రేమలు దాగి ఉన్నాయని అంటాడు. కార్తీక్ బాబు సలహాలిస్తూ ఉండడంతో శివనారాయణకు మండిపోతుంది. మీ సలహాలు నాకేమీ వద్దు అంటాడు. అయితే మేమడిగిన దానికి సమాధానం ఇవ్వండి అని కార్తీక్ బాబు శివనారాయణ్ణి అడుగుతాడు. దాంతో శివనారాయణ సమాధానం ఇవ్వబోతూ ఉంటాడు. అదే సమయంలో పారిజాతం కార్తీక్ బాబుపై మండిపడుతుంది. అసలు పని మనుషుల పెళ్లిళ్లు మా ఇంట్లో ఎందుకు చేస్తావురా అని గొంతెత్తుతుంది. ఇక వెంటనే సుమిత్ర అంటూ పిలుస్తుంది. పైన గదిలో ఉన్న సుమిత్ర కిందికొస్తుంది. ఇక ఇప్పుడు మళ్లీ అడగమని పారిజాతం కార్తీక్ బాబును అంటుంది. అలాగే కార్తీక్ కూడా మా పెళ్లి జరిపించమని అడిగాం కదా, దానికి ఇంకా సమాధానం రాలేదు అంటాడు. దాంతో పారిజాతం కార్తీక్ బాబుపై రెచ్చిపోతుంది. ఈ ఇంటి యజమానిగా నేను చెప్తున్నాను, ఈ ఇంట్లో మీ పెళ్లి జరగదు అంటుంది. నా మాటే అందరి మాట అని అంటుంది. ఇక కార్తీక్ బాబు నువ్వాగుపారు, నేను నిన్నడగలేదు అని అంటాడు. నువ్వు అడిగినా అడగపోయినా ఇదే మా అందరి నిర్ణయం అని అంటుంది. మరోవైపు శివనారాయణ, సుమిత్ర కూడా మౌనంగా ఉండడంతో కార్తీక్ బాబు దీపా పద వెళ్ళిపోదాం అని అంటాడు. బయలుదేరే సమయంలో శివనారాయణ మీ పెళ్లి ఈ ఇంట్లో జరుగుతుంది అని అంటాడు. పారుకు నిర్ణయాలు చేసే అధికారం లేదని అంటాడు. ఇక సుమిత్ర తనకి ఇష్టం లేదన్నట్టుగా పైన గదిలోకి వెళ్ళిపోతుంది. శివనారాయణ మాట ఇవ్వడంతో కార్తీక్ బాబు, దీప, దశరథ సంతోషిస్తారు. ఇదే విషయాన్ని కార్తీక్ బాబు తల్లి కాంచనకు కూడా చెప్తాడు. దాంతో కాంచన కూడా సంతోషిస్తుంది. ఇదే సమయంలో బాలుకి ఓ ఫోన్ వస్తుంది. బయటికెళ్లి మాట్లాడొస్తాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.